మన్యం ప్రాంతంలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పొల్లూరు జలపాతం ఉప్పొంగి పరవళ్లు తొక్కుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జలపాతం సోయగాల సందర్శకులను అపూర్వమైన అనుభూతిని అందిస్తున్నాయి. అయితే ఈ అందాల మధ్య ఇప్పుడు ఒక ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తుంది. పుల్లూరు జలపాతానికి సమీపంలోని ధారాలమ్మ పిక్నిక్ స్పాట్ ముసళ్లవాగు అంటారు. దీనిని అటవీశాఖ అధికారులు మూసివేశారు. ఇటీవల జరిగిన 2 విషాద సంఘటనల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన యువకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే భద్రతను మరింత బలోపేతం చేయాలనే అవసరాన్ని ఎవరూ కాదనలేదు. కానీ ఇదే సమయంలో మరో ప్రశ్న కూడా వినిపిస్తుంది. గత కొన్ని ఏళ్లుగా జలపాతం వద్ద టికెట్ విధానం కొనసాగుతున్న సమయంలో కూడా చోటు చేసుకున్నాయి. అలాగే తరచూ అనేక పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రమాదాలు జరిగినా అక్కడ పర్యాటకాన్ని పూర్తిగా నిలిపివేయలేదు. మరి ఇక్కడ మాత్రం పూర్తిగా మూసివేత పరిష్కారమా అనే సందేహాన్ని పర్యాటకులు వ్యక్తం చేస్తున్నారు. గత జూన్ 17వ తేదీన పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇదే ప్రాంతంలో ఫోర్ట్ బే రిజర్వాయర్ వద్ద వేలాది మందితో యోగాంధ్ర డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి నిదర్శనం. ఇక్కడ పుల్లూరు జలపాతం, మినీ వాటర్ఫాల్, ఫోర్ట్ బే రిజర్వాయర్, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పుష్ప బ్రిడ్జ్గా ప్రసిద్ధికెక్కిన అక్వడక్ట్, ఇలా ఎన్నో ప్రకృతి ఆకర్షణలు ఉన్నాయి. ప్రతి వీకెండ్కి వేలాది మంది పర్యాటకులు హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, విజయవాడ ఇంకా అనేక నగరాల నుండి ఇక్కడికి వేలాదిగా తరలివస్తున్నారు. పర్యాటకుల అభిప్రాయం ఏంటి? పర్యాటకుల అభిప్రాయం ఏంటంటే పిక్నిక్ స్పాట్ను పూర్తిగా మూసివేయడం కంటే టికెట్ కౌంటర్, శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది, లైఫ్ జాకెట్లు, హెచ్చరిక బోర్డులు, ప్రమాదకర పరిస్థితుల్లో కంచెలు ఏర్పాటు చేసి నియంత్రిత ప్రవేశం కల్పిస్తే ప్రజలతో పాటు పర్యాటక అభివృద్ధి కూడా కొనసాగుతుందంటున్నారు. ప్రాణాలకు రక్షణ అత్యంత ముఖ్యమే. అదే సమయంలో ప్రకృతి సంపదను ప్రజలకు అందుబాటులో ఉంచే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. కాబట్టి భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేస్తూ ధారాలమ్మ పిక్నిక్ స్పాట్ను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే పర్యాటకుల విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని త్వరితగతిన మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రజలు, ప్రకృతి ప్రేమికులు అందరూ కోరుతున్నారు.